అయితే కనబడుతున్నది. ఏసీబీ కేసు ఫైల్ చేయగానే 24 గంటలు గడవక ముందే ఈడీ తయారుగా తమ వంతు బాధ్యతగా ఇక్కడ బీఆర్ఎస్ని దెబ్బకొట్టడానికి బీజేపీ ఈడీని రంగంలోకి దించింది. తెలంగాణలో ప్రస్తుతానికి చూడట్లేదు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. 2028లో జరగబోయే ఎన్నికలను టార్గెట్గా బీఆర్ఎస్ లీడర్లను టార్గెట్ చేస్తూ ఒక్కొక్కరిగా ఈ 4 సంవత్సరాల్లో అనేక మందిని అరెస్టు చేసి మానసికంగా అదేవిధంగా ఆర్థికంగా ఆ పార్టీని దెబ్బకొట్టాలనే ఒక వ్యూహంతో ఈ బీజేపీ కాంగ్రెస్ కూడా కుమ్మక్కైనట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఏ అంశాన్ని కూడా చిన్నగా తీసుకోవద్దనే ఆలోచనతో రగిలిపోతున్నట్టు కూడా కనిపిస్తున్నది. రాజకీయాన్ని కాస్త వ్యక్తిగత వైరంగా మార్చుకున్నట్టు కూడా కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసుని వ్యక్తిగతంగా తీసుకున్నట్టు కూడా కనబడుతుంది. ఆయన ఏమాత్రం ఆ అంశాన్ని మర్చిపోకుండా తాను ఒక ఎమ్మెల్సీని కొనాలని చేసిన ప్రయత్నం ఏమాత్రం తప్పు కాదది, అది తను సమర్థించుకున్నట్టు, అది నేరం కాదన్నట్టు, తన తప్పే లేదన్నట్టు ఆయన రగిలిపోతూ బీఆర్ఎస్ లీడర్లని బీజేపీ తోటి కుమ్మక్కై ముప్పు తిప్పలు పెట్టాలి, వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వీళ్ళని టార్చర్ చేయాలి, వీళ్ళని జైళ్ళ పాలు చేయాలనే ఒకే ఒక్క ఆలోచనతోటి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు రగిలిపోతున్నట్టు కూడా మనకు కనబడుతుంది. ఈ కేబినెట్ కూడా, ఈ మంత్రులు కూడా, ఈ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సొంత పార్టీ అన్నట్టు, రేవంత్ రెడ్డి గారి సొంత నిర్ణయాలనే కాంగ్రెస్ నిర్ణయాలుగా తీసుకుంటున్నట్టు, అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టి బీఆర్ఎస్ లీడర్లను అరెస్టు చేయడమే ప్రధాన ఎజెండాగా కూడా వీళ్ళు పెట్టుకున్నట్టు కూడా మనకు అర్థమవుతున్నది. మరి బట్టి విక్రమార్క గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి సంక్షేమాలు, ఈ అభివృద్ధి ఏం పట్టనట్టు, కేటీఆర్ అరెస్టే ప్రధానమైనట్టు, లేకపోతే కేసీఆర్ని బయటికి రప్పించి ఆయనను జైలు వేయాలన్నట్టు, ఇదే వాళ్ళ ప్రధానమైన అంశాలన్నట్టు, ఇవే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినన్నట్టు రగిలిపోతున్నారు. మరి ఈ రాష్ట్రాన్ని వీళ్ళు ఏ వైపు తీసుకుపోతారో, ఎక్కడి దాకా తీసుకుపోతారో చూడాలి. ఇక లైవ్లోకి వచ్చిన మిత్రులు ఒక్కసారి మన లైవ్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఇంకొక మాట, మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో రిపోర్టర్లని రిక్రూట్ చేసుకుంటున్నాం. ఎవరైనా ప్రజా సమస్యల పట్ల కొట్లాడాలనే స్వభావం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే సమస్యలను వెలికి తీర్చి మన న్యూస్ ద్వారా సమాజానికి తెలియజేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, తప్పకుండా ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. మీది ఏ ఏరియా, ఏ మండలం, ఏ నియోజకవర్గం, ఏ డిస్టిక్, మీ విద్యా అర్హతలు, మీ పేరు ఇది పెట్టండి. తప్పకుండా మీకు రిపోర్టర్గా అర్హత ఉంటే తప్పకుండా అవకాశం ఇస్తాం మా ఛానల్ ద్వారా. ఇదొకటి. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, జై తెలంగాణ, జై భీమ్. కేటీఆర్ అరెస్టు గురించి రైఫిల్ రెడ్డి ఆరాటపడుతున్నాడు. వాళ్ళ మంత్రులేమో అన్ని బాగానే ఉంది కానీ డబ్బులు పంపిన విధానంపైనే దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు. ఇక నువ్వు చెప్పింది నిజమే, మన రైఫిల్ రెడ్డి గారు అయితే రగిలిపోతున్నారు. చూద్దాం ఇక వార్తల ముందైతే.